శేఖర్ కమ్ముల నెక్స్ట్ ఫిలిం లాక్ అయిపోయింది. కుబేరా తర్వాత శేఖర్ కమ్ముల కొత్త సినిమాపై క్లారిటీ ఇచ్చేశాడు. అయితే అందరూ అనుకుంటున్నట్లు శేఖర్ కమ్ముల ఈసారి నానితో మూవీ చేయడం లేదు. మళ్ళీ ఆనంద్ రోజుల్లోకి వెళ్తాడట. అంటే ఆనంద్ సీక్వెల్ లాక్ అయినట్లేనా? శేఖర్ కమ్ముల కెరీర్ ను మలుపు తిప్పిన చిత్రం ఆనంద్. ఈ చిత్రం ఇప్పటికీ స్పెషల్. కుబేరా లాంటి సీరియస్ మూవీ తర్వాత శేఖర్ కమ్ముల ఇప్పుడు ఆనంద్ లాంటి ఫీల్ గుడ్ మూవీని తెరకెక్కించాలనుకుంటున్నాడు. ఇంకాస్త క్లారిటీగా చెప్పాలంటే ప్రేమ కథ తీస్తానంటున్నాడు. శేఖర్ కమ్ముల లవ్ స్టోరీస్ తీస్తాను అంటే అందుకు లవ్ స్టోరీ ఉంది, ఫిదా ఉంది, గోదావరి ఉంది. ఇవన్నీ కాదని ఆనంద్ లాంటి సినిమానే ఎందుకు అంటే ఇక్కడ కాంబినేషన్ లాక్ అయింది. అదే మ్యూజిక్ డైరెక్టర్ కెఎం రాధాకృష్ణ. ఇతను శేఖర్ కమ్ముల డైరెక్ట్ చేసిన ఆనంద్ అలాగే గోదావరి చిత్రాలకు వర్క్ చేశాడు. పైగా శేఖర్ కమ్ముల చిత్రాలను ఇతని సంగీతం ఇంకా ప్రత్యేకంగా మార్చింది. ఇప్పుడు ఇతని మ్యూజిక్ డైరెక్షన్ లోనే కొత్తగా ప్రేమ కథను తెరకెక్కిస్తాడట శేఖర్ కమ్ముల. అయితే హీరో హీరోయిన్ ఎవరు అనేది కొద్ది రోజులు ఆగితే తెలుస్తుంది. నానితో ఈ ప్రాజెక్ట్ ఉండే అవకాశం లేదు. ఎందుకంటే నేచురల్ స్టార్ ఇప్పుడు ఈ జోన్ లో లేడు. పైగా సమయం పట్టినా మంచి ప్రేమ కథతో మళ్లీ ప్రేక్షకుల ముందుకు వస్తాను అంటున్నాడు శేఖర్. మరి కెఎం రాధాకృష్ణ ఫామ్ లో లేడు కదా అంటే అదంతా నేను చూసుకుంటాను అంటున్నాడు. గతంలో లీడర్ లాంటి పవర్ఫుల్ మూవీ తీసిన తరువాత లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ లాంటి సింపుల్ మూవీ తీశాడు శేఖర్ కమ్ముల. ఈ చిత్రంతోనే విజయ్ దేవరకొండ, నవీన్ పొలిశెట్టి గుర్తింపు తెచ్చుకున్నారు. ఇప్పుడు కుబేరా లాంటి బిగ్ మూవీ తరువాత శేఖర్ కమ్ముల మరోసారి ఇలాంటి ప్రయత్నమే చేయబోతున్నాడు. కాకపోతే ఆనంద్ లాంటి లవ్ స్టోరీ తీసేందుకు సిద్ధమవుతున్నాడు.